ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. ఈ యొక్క వాగ్దానము మన జీవితాలకు, మన కుటుంబాలకు అన్వయించుకొని ఈ వాగ్దానం ప్రకారము జీవించాలని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ఈ యొక్క మాటలు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ ప్రేమించటము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మాట పదే పదే మరి ఉచ్చరించటము మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా ఆయన ప్రేమమయుడుగా ఉంటున్నాడు. ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఆయన ప్రేమకు మరి పరిమితి లేదు. ఆయన ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి ప్రేమను మరి శిష్యులకు కనబరుస్తూ ఉంటున్నాడు. మరి అదే రీతిగా ఆయన కలిగినటువంటి ప్రేమను ఆయన శిష్యులుగా, ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారు కలిగి ఉండాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. ప్రేమ మరి దీర్ఘశాంతాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డాంబికము ఉండదు. అది క్రీస్తు ప్రేమ. ఈ లోకంలో ప్రేమలు చాలా ఉంటున్నాయి, కానీ ఆ ప్రేమలన్నీ కూడా శాశ్వతమైనటువంటి ప్రేమ, అది దేవుని యొక్క ప్రేమ అంటున్నది. అందుకే అంటున్నాడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తుంటున్నాను కనుక నీ ఎడల నాకు కృప చూపుచున్నానని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఎందుకనగా ఆయన ప్రేమ మరి జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటిది. ఆయన ఆజ్ఞ అంగీకరించి వాటిని గైకొనేటువంటి వాడే నన్ను ప్రేమించేవాడు. దేవుడి యొక్క ఆజ్ఞలు ఏంటనగా ఆయన మొదటి ఆజ్ఞ మనం గమనించినట్లయితే, నిన్ను వలె నీవు పొరుగు వారిని ప్రేమించము. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞగా ఉంటున్నది. ఆయన ఆజ్ఞను మనం అంగీకరించి వాటి ప్రకారము జీవించినప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిగా మనం ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ లోకంలో రకరకాల ప్రేమలు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రేమలు అశాశ్వతమైనటువంటి ప్రేమలు. మరి ధనం ఉన్నంత వరకే మనల్ని ఎవరైనా ప్రేమిస్తారు. ఒకవేళ ధనం మన దగ్గర లేకపోతే మనల్ని ఎవరు ప్రేమించరు. డబ్బును చూసి ప్రేమించేటువంటి వారు, అందాన్ని చూసి ప్రేమించేటువంటి వారు, అంతస్తులను చూసి ప్రేమించేటువంటి వారు ఉంటున్నారు. కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆయన ప్రేమ, ఎందుకంటే ఆయన ప్రేమ జుంటి తేనె దారుల కంటే మధురంగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమ భూమికి ఆకాశానికి ఎంత విశాలంగా ఉంటున్నదో ఆయన ప్రేమించినటువంటి బిడ్డల పట్ల ఆయన ప్రేమ అంత విశాలంగా ఉంటున్నది. ఎందుకనగా ఆయన ప్రేమమయుడు, ఆయన ప్రేమించేటువంటి దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మరి శిష్యులు ఆయన్ని అడుగుతూ ఉంటున్నారు, ఆయన్ని వేడుకుంటూ ఉంటున్నారు. 15వ వచనంలో మనం గమనించే 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని మరి యేసుక్రీస్తు జవాబిస్తుంటున్నాడు. మరి 20వ వచనంలో మనం గమనించిన, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనివాడే మరి నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడను. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నా తండ్రి వలన ప్రేమింపబడతారు. ప్రేమించటము గొప్ప కాదు, కానీ ప్రేమించబడటము
చాలా గొప్ప విషయం. అందుకే ఇక కింద భాగంలో మనం గమనించే ఇస్కరియతు కానీ యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకున్నకేమి సంభవించిన అడుగుగా యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేశాను. ఎవరైతే ఆయన మాటలు వింటారో, ఆయన్ని వెంబడిస్తారో, ఆయన్ని ఆరాధిస్తారో అటువంటి వారిని మరి అందుకంటున్నావు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. ఎంత గొప్ప సత్యాలను, ఆత్మీయ సత్యాలను దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి బయలుపరుస్తూ ఇస్కరియోతు యోధ ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మరి యేసుక్రీస్తు ప్రేమమయుడుగా ఆయన ఉంటున్నాడు. ఆయన్ని ఆరాధించేటువంటి మనము ఆయనకి కలిగినటువంటి ప్రేమ, ఆయనకున్నటువంటి ఆ ప్రేమను మనం కలిగి ఉండాలని, ఆయన్ని మనం ప్రేమిస్తే తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆ దేవుని ప్రేమ కలిగి నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.